మీకు ఇక్కడ ఉండే ప్రతి ఒక్కటి కూడా డీప్ సీదే. వీటి పేర్లు రేపు పొద్దున పెడితే నేను కూడా మీకు చెప్పగలుగుతాను. ఈ హనీమూన్ ఫిషెస్, క్లౌన్స్, బ్లూ కలర్లో ఉన్నాయి కదా, అవన్నీ హనీమూన్ ఫిషెస్. దీని ఫంగస్ తినే బతుకుతాయి. ఈ క్లౌన్స్ ఉంటాయి, అవన్నీ క్లౌన్స్ అంటారు, హనీమూన్ ఫిష్ అంటారు. అదేవిధంగా ఇన్ని స్టార్ ఫిష్, అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది క్యూబ్, అంటే టనల్ కాదు, ఇది మొత్తం కూడా రైట్ రౌండ్ ఇది వస్తుంది అనమాట. మీరు బ్యాక్స్లో ఉన్నారు, దీంట్లో ఇండియన్ క్యూబ్ ఉంది, తర్వాత మలేషియన్ క్యూబ్ ఉంది, 2 క్యూబ్లు ఉంటాయి దీంట్లో. ఇప్పుడు మీరు ఇండియన్ క్యూబ్లో ఉన్నారు. సుమారుగా దీంట్లో 15,000 చేప ఉంటుంది. 15,000 పీసెస్ ఉంటాయి దీంట్లో. 15,000. చిన్న చిన్న ఉన్నాయి కదా, ఇది ఎలా ఎక్కడ? ఇది పిల్లలకి అట్రాక్ట్ చేసే దానికోసం కన్నుకి కనువిందు చేస్తుంది. అంటే 0 సైజు నుంచి అప్ టు 7 అడుగులు ఉండేటువంటి చేపలు కూడా మా దగ్గర ఉన్నాయి. 7 feet అప్ టు 7 feet. ఇది స్టింగ్రేలో ఒక వెరైటీ. ఇది తోకతో కొడితే అట్లాంటి తోలు కూడా ఊడొస్తుంది. ఎస్, అంత స్ట్రాంగ్. అది వచ్చేసి ఈగల్ స్టింగ్రే. అది ఫ్లై అవుతుంది. దాని ఆహారాన్ని ఫ్లై చేస్తూ కూడా పోయి పక్షులు పట్టుకుని తినగల కెపాసిటీ ఉన్నటువంటి ఫిష్ అది. దాన్ని ఈగల్ స్టింగ్రే అంటారు. అది చాలా పెద్దది, సుమారుగా 4 కిలోల వెయిట్ ఉంటుంది. అది అంత చిన్నగా 4 కిలోల వెయిట్ ఉంటుందా సార్? ఎస్ సార్. ఇది ఈ రోజే ల్యాండ్ అయింది సింగపూర్ నుంచి. ఎస్ సరే, అసలు ఇది అయితే పూర్తిగా ఉందని నాకు కూడా తెలియదు సార్. అది కాస్త కోస్తా దాన్ని టేక్ చాక్ అని కూడా అంటారు. దీని స్పెషాలిటీ అంటే మీరు ఎగిరి పట్టుకుంటుంది అన్నారు. అవును. ఇది ఎక్కడ అవైలబిలిటీ? డీప్ సీ సార్ ఇది కూడా? డీప్ సీ. ఇది కూడా డీప్ సీ. మీరు బహుశా ఇంగ్లీష్ మూవీస్ లో చూస్తూ ఉంటారు. ఏ పక్షిని ఏదో పైన పరిగెత్తే పక్షిని కూడా ఇవన్నీ ఎగిరి పట్టుకొని తినే సామర్థ్యం కలిగినటువంటి చేప. ఇది మన సైడ్ అవైలబిలిటీ లేదు, మన సైడ్ దొరకదు ఇది. ఎస్, దొరకదు. ఇది కూడా ఫార్మింగ్ చేస్తారు? ఎస్, ఫార్మింగ్ లో కాదు, డైరెక్ట్ సీ నుంచి వచ్చింది. ఇవన్నీ కూడా ఫ్లయింగ్ ఫిషెస్. దీన్ని కార్పెట్ ఫిష్ అంటారు, ఫ్లయింగ్ ఫిష్ అంటారు, అదేవిధంగా బఫర్ అంటారు, స్టోన్ ఫిష్ అంటారు. అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్. ఇక్కడ ఉన్నటువంటి మీకు ప్రప్రదంగా చెప్పాలంటే ఇక్కడ దగ్గర 25 అక్వేరియంస్ ఉన్నాయి, జైంట్ అక్వేరియంస్. వీటిలో ఉండే ఫిష్ ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కటి కూడా స్పెషల్. మీకు ఇంతకుముందు మన చిన్నారి పిల్లలు ఎవరు కూడా వీటిని చూసుంటారు, పెద్దలే చూసుంటారు, ఇంక వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తారు. ఎందుకంటే ఇవన్నీ కూడా డీప్ సీలో ఉంటాయి కాబట్టి వీటికి ప్రతి ఒక్కదానికి దాని ప్రత్యేకత దానికి ఉంటుంది. ఓకే సార్, ఓకే. సార్ ఇవి జాతి అది ఉందా సార్? రేర్ ఫిషెస్ ఇవన్నీ కూడా ఎక్కడ దొరకవు. ఇది ఎక్కడ తెప్పించారు సార్? దాన్ని సింగపూర్ నుంచి.